ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. ఈ సమయంలో ఒక విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. విషయం ఏమిటంటే, క్రైస్తవుల కుటుంబాలలో లేదా ఈ వీడియో చూస్తున్నటువంటి మీ కుటుంబంలో ప్రార్థనా జీవితం మీ కుటుంబంలో ఉందా? లేదా? అనేది మరి ఆలోచన చేద్దాం. ఏ క్రైస్తవ కుటుంబంలో అయితే ఉదయము, సాయంత్రము కుటుంబ ప్రార్థన ఉంటుందో వారు ఆత్మీయంగా దినదినము ఎదుగుతారు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు. ఇంకొక విషయం ఏందంటే, క్రైస్తవులు అని పిలువబడేటువంటి ప్రతి కుటుంబం గూడా ఖచ్చితంగా ఉదయము, సాయంత్రము ప్రార్థనకు కుటుంబంగా కూడి రావాలి. అలాగనే ఒక కీర్తన పాడుకోవటం, అలాగనే మరి బైబిల్ యొక్క గ్రంథంలో ఏదో ఒక మత్తయి సువార్త గాని, ఒక పుస్తకాన్ని తీసుకొని మత్తయి గాని, మార్కు గాని ఏదో కొత్త నిబంధన ప్రారంభించి ఒక అధ్యాయం చదువుకొని, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మరి ఇంట్లో పెద్దగా ఉన్నటువంటి ఫాదర్, తండ్రి మరి ఆ యొక్క ఒక పిల్లల చేత ఒక అధ్యాయం చదివించటం, దాంట్లో ఉన్నటువంటి విషయాలను మరి తెలుసుకోవటం, చెప్పటం అంత మాత్రమే కాదు. చెబుతూ కూడా ఇంకో విషయం ఏం చేయాలంటే, మన జీవితంలో ఆ వాక్యము ఎక్కడైనా మరి ఉపయోగపడుతుందా లేదా? లేదా ఆ వాక్యము మన జీవితంలో ఉన్నటువంటి మరి లోటుపాటులను మరి తెలియచేస్తుంటే, అవి మనం గ్రహించి, మనం ఒప్పుకొని, వాటిని మనం తీసివేసుకునేటువంటి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేయవచ్చు. అవును. అంతే. నిజమే. ఏమని? ఏదైనా ఒకవేళ అబద్ధం ఆడొద్దు అనేటువంటిది వాక్యంలో వచ్చినట్లయితే, ఆ వాక్యం గురించి వచ్చినప్పుడు, ఓహో! నేను ఎలా ఉన్నాను? ఏమిటి? అని నీ గురించి నీవు, మన గురించి మనం కుటుంబంలో దాని విషయంలో చర్చించుకొని, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకుంటూ, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని సహవాసములో మనము వాక్యానికి విధేయత చూపించే వారంగా మరి దేవుణ్ణి అడగాలి. మాకు ఇంత శక్తినివ్వయ్యా! మేము ఇలా ఉండటానికి మాకు సహాయం చేయి అని అడగాలి. అలాగనే మరి చాలామంది ఉదయాన్నే ఆఫీసులకెళ్ళటం, అనేక రకాల పనులతో పెట్టుకొని, వాళ్ళు కొంతమంది ఈవినింగ్ చేసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను చెప్పే విషయం ఏందంటే, మనము ఉదయం లేసిన తర్వాత మన పనులు చూసుకుంటాం గానీ, ఖచ్చితంగా ఒక అరగంట ఇప్పుడు కావాలంటే ఒక ఉదయం కొంచెం ముందుల లేసి, ఒక అరగంట లెగవటంతోనే అందరూ కలిసి లేసి, ఒక కీర్తన పాడుకొని, ఒక అధ్యాయం చదివి, ఆ అధ్యాయం గురించి కొన్ని తలంపులు తెలుసుకొని, అలాగనే ప్రార్థన. ప్రార్థన ఎవరి కోసం చేయాలి? మనకి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, రెండో అధ్యాయం 1, 2, 3 వచనాలు చూస్తే చదువుతాను చూడండి. మనము సంపూర్ణ భక్తియు, మాన్యతయు కలిగి నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము నెమ్మదిగా, సుఖంగా జీవించాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థనలు చేయాలి. అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. నీవు ప్రార్థన చేయటము అనేటువంటిది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అలాగని ఎవరెవరి కోసం చేయాలి? కుటుంబం కోసం చేయాలి. మనలో బలహీనతలు ఏమైనా ఉంటే వాటిని సరిచేయమని చేయాలి. అలాగే ఆ దినము గురించి ప్రార్థన చేయాలి. ఆ దినములో నువ్వు చేసేటువంటి పనులు, మాటలు గాని, ఆలోచనలు గాని, క్రియలు గాని దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉండాలని, దుష్టుని నుంచి నన్ను కాపాడమని, దుష్టుని యొక్క తలంపుల నుంచి కాపాడమని చేయాలి. అలాగే ప్రజలందరి కోసం, అధికారుల కోసం చేయాలి. అలాగనే మన బంధువులు, రక్త సంబంధుల కోసం చేయాలి. అలాగని ఎవరికైనా బలహీనతలున్నా, ఎవరైనా ప్రార్థన అవసరతలున్నా అది ఎత్తిపట్టి దేవుణ్ణి అడగటంలో తప్పు లేదు. కానీ దేవుణ్ణి ఇసికించటం గానీ, నీవు ఏది అడిగినా గానీ, నీవు అడగక ముందే దేవుడికి తెలుసు ఏది సహాయం చేయాలో లేదో. అయినా అడగవచ్చు. బైబిల్‌లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని ప్రార్థనలు గూడా దేవుణ్ణి అవసరతలో అడిగినటువంటి ప్రార్థనలే. అలా అడగొద్దని చెప్పలేదు కానీ దేవుడు అడగమన్నాడు. అడిగిన వాళ్ళకి సహాయం చేశాడు. కాతే నీ సొంత ఆలోచనలు బట్టి, సొంత కోరికలను బట్టి, దేవుని వాక్యం తెలియకుండా వాటిని బట్టి నీవు దేవుణ్ణి ఇబ్బంది పెట్టటం, ఇసికించటం, గోజాడటం, పదే పదే పలుమార్లు ప్రార్థన చేసి అది నాకు జరగలేదని ఆయన మీద ఎదురు తిరగటం ఇది కరెక్ట్ కాదు. దేవుడికి ప్రార్థన చేయటం తప్పులేదు. ప్రభువుని ఆశ్రయించటం తప్పులేదు. కానీ
దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు స్వీకరించేటట్టు ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. షట్ర షడ్రకు, మెషకు, అబేద్నెగో దానియేలు గ్రంథంలో ఆ నెబుకద్నెజరు ఆ మ మా ఆ అగ్నిగుండములో వేసినప్పుడు దానికి ముందు వాళ్ళు చెప్పిందంటే నెబుకద్నెజరు దీని ఈ అగ్నిగుండములోని ఆ అగ్నిగుండములో నుంచి రక్షించటానికి మేము పూజిస్తున్నటువంటి దేవుడు సమర్థుడు. అయితే ఆయన రక్షించకపోయినను పర్వాలేదు, నీకు మాత్రం తల వంచమని చెప్పారు. ఆ విధమైన ధైర్యంతో దుష్టుని యొక్క తలంపుల్లోనికి, దుష్టుని యొక్క ఆలోచనలోనికి మనం వెళ్ళకూడదు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి. ఏ కుటుంబమైతే ఉదయకాలం ప్రార్థన చేసుకుంటారో, వారు సహవాసములో ఉంటారో, దేవునిని ఆశ్రయిస్తారో, ఆ దినం మొత్తం కూడా వారు దేవుని యొక్క వాక్యం వాళ్ళని భద్రపరుస్తుంది, కాపాడుతుంది. అయితే అపవాది మనల్ని అనేక రకాలుగా చీటింగ్ చేస్తాడు. వాటి నుంచి కాపాడాలి గానీ, లేదా రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు దాని గురించి మనకి తెలియజేస్తాడు. ఒకవేళ నువ్వు చేయాలనుకుంటున్నా సపోజు మీరు ఆఫీసులో గాని, మీరు పని చేసేటువంటి ప్రాంతాలలో ఏదైనా ఒక మరి అబద్ధం చెప్పటమో, లేతే అసూయ పడటం ఇట్లాంటి రకరకాల శరీర కార్యాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కడైనా మనం జారిపోతుంటే, ఆ విషయంలో మన హృదయ తలంపుల్లో మన హృదయాలను హెచ్చరించడం జరుగుతుంది. నువ్వు చేయటం కరెక్ట్ గాదు అని చెప్పినప్పుడు. అలా చేసినప్పుడు నీ నీ హృదయానికి నీ హృదయము లేదా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు గుర్తు వస్తుంది. గుర్తొచ్చి మనం ఆ విషయం నుంచి తప్పించుకుంటాం. ఇలాగా మనకు దేవుడు కాపాడుతుంటాడు. ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉండకుండా, ప్రతిదినము దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దూరంగా వెళ్ళిపోతుంటారో, వాళ్ళు ఎక్కువగా పాపము చేయటానికి గాని, మార్గము తప్పిపోవటానికి, శరీర కార్యముల్లోనికి వెళ్ళిపోవటానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి గమనించవలసినటువంటి క్రైస్తవ కుటుంబం అని చెప్పుకునేటువంటి వాళ్ళు చేయవలసిందేంటంటే, ఖచ్చితంగా ప్రతిదినము ఉదయకాలము లేవగానే అందరూ కలిసి ఒక అరగంట చాలు. అలాగనే ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు ఒకవేళ ఈవినింగ్ టైంలో ఫాదర్ గాని, లేదా తండ్రి ఇంకా రావటం ఆఫీస్‌కెళ్ళి లేట్ అయితే, ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఆ బాధ్యత తీసుకొని ఒక కీర్తన పాడటం, అదే ఒక అధ్యాయము చదివి, ఆ అధ్యాయంకి సంబంధించినటువంటి విషయాలు పిల్లలకి తల్లి బోధించటం. వచ్చినంత వరకే. తప్పు బోధించాల్సిన అవసరం లేదు గానీ, అక్కడ ఉన్నటువంటి విషయాలు చెప్తూ, మీలో అవేవైనా ఉన్నట్లయితే, వాక్యానికి వ్యతిరేకంగా పనులున్నట్లయితే, ఆలోచనలున్నట్లయితే, వాటి గురించి చర్చించుకొని, ఇవి చేయకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలని, ఆ విషయాలు పట్లి, ఆ బలహీనతల పట్ల మనం దేవుడిని అడగటంలో తప్పు లేదు. అలా ఎవరైతే ఉంటారో, పిల్లలు గూడా మిమ్మల్ని అనుసరిస్తూ ఆ విధంగా ఎదుగుతారు. వాళ్ళ జీవితంలో భావితరాల్లో వాళ్ళు కూడా ప్రార్థనా జీవితమునకు ఉంటారు. గుర్తుపెట్టుకుందాం. ప్రార్థన అంటే దేవునితో నీవు మాట్లాడటము. వాక్యము చదవటము అంటే దేవుడు నీతో మాట్లాడటము. ఈ 2 విషయాలు గమనించాలి. ఎవరైతే వాక్యము చదువుతూ ఈ విధంగా కుటుంబ ప్రార్థనలో ఉంటారో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే, మనలో ఉన్నటువంటి దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఆలోచనలు గాని, క్రియలు గాని, మాటలు గాని వాటిల్ని దూరము చేయటానికి ఆ వాక్య గ్రహింపు మనల్ని ఒప్పింపచేస్తది. ఏమని? ఓహో! నాలో ఈ చెడు తలంపుంది. ఈ చెడ్డ ఆలోచన ఉన్నది. మరి దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ఈ విధమైన మార్గానికి నేను వెళ్ళకూడదు అని ఒప్పింపజేసి నీకు నీవుగా పరిశుద్ధాత్మకి విధేయత చూపించి ఆత్మ నడిపింపులోనికి ఆత్మీయంగా ఎదుగుతావు. అది కాకుండా ఎప్పుడో ఒకసారి ఆదివారము నువ్వు గుడికి వెళ్ళి ఏదో చెప్పింది ఏదో ఇనేసి నేను గుడికెళ్ళొచ్చాను ప్రశాంతంగా ఉంటుందంటూ నీ పని నువ్వు చూసుకుంటే 100కి 100% మీరు మార్గం తప్పటానికి ఆస్కారం ఉంటది. నువ్వు తప్పటానికి ఆస్కారం ఉంటది. నీ భార్య తప్పటానికి ఆస్కారం ఉంటది. అలాగే నీ కుటుంబంలో పిల్లలు గూడా చెడు మార్గాలకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ప్రియమైన క్రైస్తవ కుటుంబమా, దయచేసి గమనించండి. ఉదయకాల ప్రార్థనకి కూడిరండి. ఒక కీర్తన పాడేటప్పుడు గూడా కీర్తనను ఆస్వాదించండి. ఏ విధంగా కీర్తన పాడుతున్నారో పాడేటప్పుడే ఆ కీర్తన యొక్క అర్థము తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఇక్కడ చెప్పినట్లుగా ప్రజలందరి కోసము, ప్రభుత్వాల కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రభుత్వాలు ఏ విధముగా క్రైస్తవాన్ని సువార్తను ప్రకటించకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారో, అపవాది క్రియలు ఏ విధంగా ఎళ్ళిపోతున్నాయో దాని గురించి దేవుడు అడగమని చెప్పాడు. మనం సుఖంగా ఉండటానికి చెప్పాడు. అలాగనే ఖచ్చితంగా ఎవరు కూడా ఇది మర్చిపోకూడదు. ప్రియులారా, ఎవరు కూడా మర్చిపోకూడదు. అంతే మాత్రమే కాదు, తర్వాత ఈవినింగ్ టైమ్‌లో అంతే మాత్రమే కాకుండా వ్యక్తిగత ప్రార్థన కూడా ఉండాలి. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఒకటి కాదు. కుటుంబంగా అందరూ కలిసి ప్రార్థన చేసుకొని ఆ విధంగా వెళ్ళిపోవాలి. లేదా వ్యక్తిగత ప్రార్థనలో ప్రతి ఒక్కరు గూడా తను సొంతగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ప్రతిదినం ఉదయం గాని, సాయంత్రం గాని
ఒక అరగంట నీకు నువ్వుగా ఒక వాక్యం చదువుకొని, ఒక అధ్యాయం చదువుకొని, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి తలంపులు నీతో ఏమైనా మాట్లాడుతుంటే, నీలో ఉన్నటువంటి తలంపులని హెచ్చరిక చేస్తుంటే, అవి స్వీకరించి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే చాలు. అది వ్యక్తిగతంగా దేవునితో సంబంధం. రెండవది కుటుంబంగా దేవునితో సంబంధం. అలాగనే వాక్యము మీరు చదువుతున్నప్పుడు వాక్యము దేవుడు మీతో మాట్లాడటం, మీరు దేవునితో ప్రార్థన రూపంగా మాట్లాడటం. అలాగనే ప్రతి ఆదివారం ప్రభు దినము రోజు మందిరానికి వెళ్ళటం అనేది అత్యంత అవసరము. వెళ్ళకపోతే అత్యంత ప్రమాదకరము. వెళ్ళినప్పుడు అక్కడ దేవునిని ఆరాధించటం, బలలో పాలుపంపులు పొందుకోవటం, అంత మాత్రమే కాదు, దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు మీ హృదయాలు ఆ వాక్యానికి గ్రహింపు కలిగి ఆ విధంగా మనం నడుచుకోవలసిన వారమై ఉన్నాం. గుర్తుపెట్టుకుందాం. మనము తల్లిదండ్రులమైనటువంటి మనము, ఇంటికి యజమాని అయినటువంటి ఆయన ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి. కుటుంబ ప్రార్థనకు మీరు సహకరించాలి. ఒకవేళ నువ్వు ఆఫీస్ నుంచి రావటం, లేకపోతే బయట పనుల నుంచి రావటం లేట్ అయిపోతే ఇంట్లో చెప్పేసి, భార్యకి చెప్పేసి నువ్వు కుటుంబ ప్రార్థన కండక్ట్ చేయి అని చెప్పటం. ఆ విధంగా కుటుంబం వెళ్తున్నప్పుడు పిల్లలు ఆ వ ఆత్మీయంగా ఎదుగుతారు వాక్యంలో. అలాగనే మనం కూడా ఆ వాక్యంలో ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. ఆత్మీయంగా మనం జీవించటానికి ఆస్కారం ఉంటుంది. ప్రియులారా గమనించండి. మనము ఆ విధమైన మార్గాన్ని పిల్లలకు చూపించకపోతే రాబోయే రోజుల్లో ఇప్పటికే ప్రతి క్రైస్తవ కుటుంబం బయటికి చెప్పుకుంటున్నారు గానీ, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించటం లేదు. మనం ఖచ్చితంగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో పడాలి. నీ హృదయంలో పడాలంటే మంచి నేలలో పడినటువంటి విత్తనం వలె నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం పడినప్పుడు అది 30, 60, 100 ఫలిస్తుంది. ఆ ఫలించినటువంటి వృక్షము కింద నీ బిడ్డలు కూడా ఉంటారు. తరువరిన రాబోయే భవిష్యత్ కాలంలో నీ బిడ్డలు కూడా అదే విధంగా మంచి నేలన పడినటువంటి విత్తనం వలె 30, 60, 100 ఫలిస్తారు. గమనిద్దాం ప్రియులారా. ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు దయచేసి క్రైస్తవ కుటుంబం అనేటువంటి పిలువబడేటువంటి వారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మీ కుటుంబంలో ఖచ్చితంగా ఉదయము, సాయంత్రము ప్రార్థన కలిగి ఉండాలి. వాక్యము చదవాలి. వాక్యము చదవటం అంటే దేవుడు నీతో మాట్లాడటము, ప్రార్థన చేయటం అంటే నీవు దేవునితో మాట్లాడటము. 2 చాలా చాలా ఉపయోగాలు. గుర్తుపెట్టుకుందాం. ఈ విధంగా ముందుకెళ్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు ప్రియులారా.